మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ షార్ట్లో ఒక చిన్న అద్భుతమైన కథ అందరం విని వీలైనంత మందికి షేర్ చేద్దాం. రుబియా సూఫీ యోగిని. ఈమె భగవంతుని తప్ప ఇతరులను అర్థించదు. రుబియా ఇంట్లో పని మనిషి ఉల్లిపాయల కూర చేస్తోంది. చాలినన్ని ఉల్లిపాయలు లేవు. అందుకని పని మనిషి పక్క ఇంట్లో వారిని అడిగి ఉల్లిపాయలు తెస్తానంది. రుబియా 40 ఏండ్లుగా నాకు భగవంతునితో ఒప్పందం ఉంది. దేనికైనా సరే ఆయనను తప్ప మరెవ్వరిని ఏమీ అడగలేదు అన్నది. ఇంతలో ఒక పక్షి ఎగురుకుంటూ వచ్చి కొన్ని ఉల్లిపాయల ముక్కలను అక్కడ వదిలి వెళ్ళింది. అయితే రుబియా ఆ ఉల్లిపాయ ముక్కలను స్వీకరించలేదు. ఉత్త రొట్టెను మాత్రమే తిన్నది. ఎందుకంటే తాను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలను ఇవ్వమని భగవంతుని కోరలేదు కనుక. పైగా ఇదేదో మాయా మంత్రంలాగా ఉంది అని ఆమె వాటిని తీసుకోలేదు. ఏ మతంలోనైనా ప్రసాదం ఇచ్చేది భగవానుడే. షార్ట్ అండ్ స్వీట్, చాలా అద్భుతమైన సందేశంతో కూడుకుంది. వీలైనంత మందికి షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.